హాయ్ ఫ్రెండ్స్. ట్రెండ్ చాలా మారిపోయింది కదా! ఏ ట్రెండ్ గురించి అనుకుంటున్నారా? ఇదివరకు ట్రెండ్స్ అంటే మనం చాలా విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ అనేది సెట్ అవుతుండేది. ఈసారి మనం మాట్లాడుకునే ట్రెండ్ మాత్రం మర్డర్స్, ప్లాన్స్, వస్తున్నటువంటి వాళ్ళ క్రూయల్ మెంటాలిటీస్. దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో మనం చాలా ఇన్సిడెంట్సే చూసాం. భార్యని భర్త చంపేయడం, భర్తని భార్య చంపేయడం, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌ని పిల్లలు చంపేయడం. ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు ఎందుకింత క్రూయల్ మెంటాలిటీ స్టార్ట్ అయిపోయింది? అసలు ఎక్కడి నుంచి ఎటు పోతున్నాం? ఇదివరకు పెళ్ళి అనే బంధానికి చాలా విలువలుండేవి. ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో, కొన్ని భయాలతో ఈ కొత్త లైఫ్‌ని లీడ్ చేసేవారు, స్టార్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు కనీసం పెళ్ళి, మ్యారేజ్ అనే పదం వింటేనే భయపడిపోతున్నారు. ఎందుకు? కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు మాట్లాడదాం మనం. గతంలో మనం చూసాం. అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చాలా హాట్ టాపిక్‌గా కూడా అయింది. భార్యని చంపేసి కుక్కర్‌లో పెట్టి ఉడికించినటువంటి ఘటన. ఎంత దారుణమైన ఘటన. అది ఇంకా మరవక ముందే మొన్న రీసెంట్‌గా జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేస్. భర్తని ప్రియుడితో కలిపి చంపేసింది భార్య. ఈ ఘటన తర్వాత కాస్త భార్యాభర్తల గురించి పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఘటన తల్లిని కూతురు చంపించేసినటువంటి ఘటన. అది కూడా ప్రియుడిని బెదిరించి, నువ్వు మా అమ్మని చంపేస్తావా, లేదు అంటే నేను చనిపోయి లెటర్లో నీ పేరు రాసేనా, ఈ విధంగా బెదిరించి తల్లిని హతమార్చింది ప్రియుడితో కలిపేసి. అసలు ఎటు పోతోంది సమాజం? ఈరోజు నేను చెప్పబోయే ఒక ఇన్సిడెంట్, ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరిగిందనమాట. సాధారణంగా పెళ్ళయింది, ఎన్నో హోప్స్తో లైఫ్ని స్టార్ట్ చేయాలని చెప్పి ముందుకెళ్ళారు. వెళ్ళాక ఫస్ట్ నైట్ రోజు భార్యాభర్త ఆ రూమ్లో ఉన్నప్పుడు ఒక మాట ఆ భర్తని ఏం చేయాలో తెలియనటువంటి ఒక క్వశ్చన్ మార్క్లో పెట్టిందనమాట. అదేంటంటే భార్య చెప్పిన మాట ఏంటంటే, నన్ను టచ్ చేస్తే నేను చంపేస్తాను. అది కూడా ఎట్లాగో కూడా క్లారిటీ ఇచ్చింది ఆ భార్య. 1 కాదు 2 కాదు 35 ముక్కలుగా చేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చిందంట. ఆ ఒక్క మాటకి భయపడినటువంటి ఆ వరుడు దెబ్బకి అక్కడి నుంచి సైడ్ అయిపోయి సోఫాలో పడుకున్నాడని చెప్పాడు. ఇదంతా కూడా కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇన్సిడెంట్, ఇదంతా కూడా పోలీసులకి కంప్లైంట్ చేశాడు. ఇదంతా అయిన తర్వాత ఆ విషయాన్ని పోలీసులకి చెప్పాడు. అయ్యాక ఏదైతే పేరెంట్స్తో పాటు పోలీసులకి ఇన్ఫామ్ చేసిన తర్వాత కొద్ది రోజులకే భార్య తన ప్రేమించినటువంటి వ్యక్తితో వెళ్ళిపోయిందని చెప్పాడు. భర్తతో చెప్పినప్పుడు కూడా ఒక పాయింట్ చెప్పిందంట, నాకు వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉంది, సో నన్ను టచ్ చేయొద్దు. సో ఇంత డేర్గా పెళ్ళైన తర్వాత భర్తతో చెప్పడానికి వచ్చినటువంటి ధైర్యం పెళ్లి కాకముందే తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించుకొని చేసుకోవచ్చు కదా అని కొన్ని పాయింట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు పెళ్ళైన తర్వాత ఈ ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు, ఈ రిలేషన్స్ వల్ల వాళ్ళ జీవితాన్ని, అంటే హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి జీవితాన్ని పాడు చేయడం ఎందుకు, నాశనం చేయడం ఎందుకు, ఒకరి లైఫ్ని ఈ విధంగా ఎండ్ చేసేటువంటి రైట్ ఎంతవరకు ఉంది, అసలు ఎటుపోతోంది సమాజం అనే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి కదా. ఎందుకు? మీకు ముందుగానే నచ్చినప్పుడు, లేదంటే వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు పేరెంట్స్ని ఒప్పించండి. ఒప్పుకోకపోతే వారితో ఎప్పుడైతే ఒక పెళ్ళి అనే బంధంలోకి ఎంటర్ అవుతున్నారో దాన్ని కంటిన్యూ చేయండి. చంపేసి వేరే ఈ క్రూయల్ మెంటాలిటీస్ అన్నీ ఎందుకు ముందుకొస్తున్నాయి? ఎందుకు ఈ విధమైన కల్చర్ అనేది మన సంస్కృతి కానప్పటికీ మనం ఎందుకు తీసుకొచ్చి దీన్ని ప్రోత్సహిస్తున్నామనే చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కరెక్టే అంటారా? దీంట్లో మార్పు ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడి నుంచి మార్పు స్టార్ట్ కావాలి? అది పేరెంటింగ్ దగ్గర నుంచా, సొసైటీ దగ్గర నుంచా, సోషల్ మీడియా నుంచా, లేదంటే గవర్నమెంట్స్ ఏమన్నా వారికి సంబంధించి ఏమైనా స్పెషల్ క్లాసెస్ ఏమైనా పెట్టాలి అంటారా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది? ఎక్కడి నుంచి అవేర్నెస్ అనేది స్టార్ట్ కావాలి? మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.